బేసిక్గా కోర్టులో డివోర్స్ కేసెస్ నడుస్తూ ఉంటాయి. ఆ నడిచే టైంలో ఏంటంటే కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకునేస్తూ ఉంటారు తెలియకుండా, అది లీగల్గా కానీ ఇల్లీగల్గా కానీ. అలా డివోర్స్ కేసు నడుస్తున్నప్పుడు పెళ్లి చేసుకోవడం అనేది లీగల్గా ఎంతవరకు కరెక్ట్? ఈ మధ్యలో నాకు చాలా కన్సల్టేషన్స్ ఏమొస్తున్నాయి తెలుసా, మేడం ఇట్లా డివోర్స్ పెండింగ్ ఉంది, పెండింగ్ ఉన్న టైంలో మనం పెళ్లి చేసుకోవచ్చా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ చేసుకోరాదు. డివోర్స్ కోర్టులు నడుస్తున్న టైంలో పెళ్లి చేసుకోకూడదు. సెకండ్, డివోర్స్ అయిన తర్వాత ఒక 90 days టైం ఉంటుంది. లిమిటేషన్ టైం ఏంటంటే అపీల్ టైం. అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ డివోర్స్ తర్వాత లోవర్ కోర్టులో, ఫ్యామిలీ కోర్టులో డివోర్స్ డిగ్రీ వచ్చిన తర్వాత 90 days టైం ఉంటుంది అపీల్కి వెళ్ళడానికి. సో ఆ 90 daysలో కూడా పెళ్లి చేసుకోకూడదు. ఆ 90 days వరకు వెయిట్ చేయాలి. అంటే అందరు అడుగుతుంటారు. 2 questions వస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పెండింగ్ టైంలో చేసుకోవచ్చు, రెండోది ఏం తెలుసా, డివోర్స్ డిగ్రీ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాలని. సో 90 days పాస్ అయిన తర్వాత, ఎందుకంటే 90 days అపీల్కి వెళ్ళే టైం కాబట్టి ఆ అపీల్ టైం 90 days తర్వాత పెళ్లి చేసుకుంటే సేఫ్. సో రీసెంట్గా ఒక కేసు అనేది సుప్రీంకోర్టులో ఫైల్ అయింది. ఆ కేసు గురించి మాట్లాడదాం. ఇక్కడ ఏమైందంటే వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ ఫైల్ చేశారు. చేసిన తర్వాత డివోర్స్ అయిపోయింది, డిగ్రీ వచ్చేసింది ఫ్యామిలీ కోర్టులో. వచ్చిన తర్వాత ఏమైంది, ఆ వైఫ్కి డివోర్స్ తీసుకోవడం ఇష్టం లేదు. సో ఏం చేసింది, అపీల్కి వెళ్ళిపోయింది. అపీల్కి వెళ్ళిపోయి హైయర్ కోర్టులో, హైకోర్టులో వేసేసింది. అపీల్ వేసేసి ఈ మనిషి ఏం చేసిండు, అపీల్ వేసే టైంలో ఎట్లా డివోర్స్ అయిపోయింది, నా చేతిలో డిగ్రీ ఉంది, ఫ్యామిలీ కోర్టులో నాకు డిగ్రీ ఉంది, సో డిగ్రీ ఉంది, నా డివోర్స్ అయిపోయింది కదా అని చెప్పేసి, నా దగ్గర డైరెక్ట్ డిగ్రీ ఉంది కదా, నాకు ఇంకేం ప్రాబ్లం అని చెప్పేసి వెళ్ళి పెళ్లి చేసేసుకున్నాడు. కానీ అతనికి అపీల్ గురించి తెలుసు, ఆ అమ్మాయి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది అపీల్కి అనే విషయం తనకు తెలుసు, తెలిసి కూడా చేసుకున్నాడు. ఎందుకంటే డిగ్రీ ఉంది, నన్ను ఎవడు ఆపలేడు అనుకున్నాడు. అమ్మాయి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఏమైందంటే ఈ అపీల్ పీరియడ్ అంటే ఆ 90 days టైంలో పెళ్లి చేసుకోకూడదు అని ఒక పాయింట్ ఉంది. ఆ టైంలో చేసుకోవడమే కాక అతనికి అపీల్ నడుస్తుంది, పెండెన్సీ ఆఫ్ అపీల్ ఉంది అని తెలిసినాక కూడా పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి అతనికి 3 నెలలు జైలు శిక్ష వేసి. యా, ఎందుకు అంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. అంటే కోర్టు ధిక్కరణ, కోర్ట్ ఆర్డర్స్ని నువ్వు ధిక్కరించినట్టు, యూఆర్ గోయింగ్ అగేన్స్ట్ కోర్ట్ అన్నట్టు. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద 3 నెలలు శిక్ష వేయడం జరిగింది. అందరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ విధంగా చెప్తున్నాను. ఈ కోర్టు ఇచ్చిన తీర్పు ఒక రెఫరెన్స్ లాగా ఇస్తూ చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక్కసారి విడాకులు కనుక కేసు ఫైల్ అయింది అంటే, కేసు నడుస్తుంది, ఇంకా విడాకులు అవ్వలేదు అంటే ఇంకా మీరు మ్యారేజ్లో ఉంది, ఇంకా మీ మ్యారేజ్ అనేది డిజాల్వ్ అవ్వలేదు. సో మ్యారేజ్ డిజాల్వ్ కాకుండా పెళ్లి చేసుకోవడం తప్పు కాబట్టి, అండ్ ఒకవేళ మీరు పెళ్లి చేసుకున్నా ఆ పెళ్ళి అనేది చెల్లదు. అండ్ దయచేసి ఎవరు కూడా ఒక పర్సన్కి డివోర్స్ నడుస్తుంది కోర్టులో అన్నప్పుడు వాళ్ళని మీరు పెళ్లి చేసుకోకండి. ఎట్లా కోర్టులో కేసు అయిపోతుంది కదా, డివోర్స్ అయిపోతుంది కదా అని చెప్పేసి చూసుకుందాంలే అని చెప్పి మీరు పెళ్లి చేసుకోకండి. ఎందుకంటే చేసుకుంటే రేపు మీకుండే లీగల్ రైట్స్ అన్ని చచ్చిపోయినట్టే, మీకు ఆ లీగల్ రైట్స్ ఉండవు. ఆల్ రైట్స్ విల్ బి డెడ్. బై ఛాన్స్ ఆ టైంలో సపోజ్ ఒకవేళ క్రియాలిటీ గురైనా, కొట్టినా, తిట్టినా మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు వెళ్తే నువ్వు లీగల్ వైఫే కాదు ఎందుకు వచ్చినావు అంటారు. ఆర్ ఆ అమ్మాయి ఏమైనా మోసం చేసి అడల్టరీలో అనుకోండి, అబ్బాయి వెళ్ళి అడల్టరీ చేసిన కేసు పెట్టినా అసలు నువ్వు లీగల్ వైఫే కాదు నువ్వు ఎందుకు వచ్చినావు అంటారు. ఇలా మీకుండే లీగల్ రైట్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉండవు. సో ఎవరైనా సరే డివోర్స్ నడుస్తున్న టైంలో మీరు పెళ్లి చేసుకోకండి ఆ డివోర్స్లో ఉండే పర్సన్స్తోని. అండ్ ఎవరైనా సరే డివోర్స్ నడుస్తున్నప్పుడు మీరు ఇంకోని పెళ్లి చేసుకోకండి. ఎందుకంటే ఆ పెళ్లి వాయిడ్ మ్యారేజ్ అవుతుంది, చెల్లుబాటు అయ్యే మ్యారేజెస్ కాదు. అండ్ రెండో క్వశ్చన్ ఏంటంటే, ఎన్ని రోజులు ఆగాలి డిగ్రీ అయిపోయిన రోజు అంటే 90 రోజులు ఆగాలి. ఎందుకంటే 90 రోజులు లిమిటేషన్ టైం ఫర్ అప్పీల్. ఎవరైనా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఆ డివోర్స్ డిగ్రీ నచ్చకపోతే ఇలా అప్పీల్ వేసుకోవచ్చు. సో ఈ 90 days టైం అయిపోయిన తర్వాతనే మీరు మళ్ళీ రెండో పెళ్ళనే చేసుకోవచ్చు. చాలా మంది ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు ఏంటంటే, మేడం ఇప్పుడు అడల్టరీ కానీ లేకపోతే బైగమి కానీ తీసేసిండ్రు, బైగమి అంటే 2 పెళ్లి చేసుకోవడం అనేది తీసేసిండ్రు, అది క్రిమినల్ అఫెన్సే కాదు కదా, అది జస్ట్ గ్రౌండ్ ఫర్ డివోర్స్ కదా, ఎట్లా గ్రౌండ్ ఫర్ డివోర్స్, ఎట్లా డివోర్స్ ఫైల్ అయింది అని చెప్పి చాలా తెలివిగా క్లెవర్గా వచ్చి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు టెక్నికల్లీ. అయితే దాని ఆన్సర్ ఏంటంటే, మీరు కనుక రెండో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లికి ఎలాంటి వర్తింపు ఉండదు. ఆ రిజిస్ట్రేషన్ మీరు చేసుకున్నా కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ ఉండదు. మీరు బయట కంట్రీ తర్వాత 90 days పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటే చేసుకోవచ్చు. నేను చెప్పేది డివోర్స్ టైంలో అని చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు. ఎట్లాగో గ్రౌండ్ ఫర్ డివోర్స్ కదా, అసలు ఇప్పుడు బైగమి అనేది క్రిమినల్ అఫెన్స్ కాదు, ఏం జైల్లో శిక్ష పెట్టారు. ఎవరైనా బైగమనిలో అంటే రెండో పెళ్లి చేసుకుంటే రెండో పెళ్లి జస్ట్ గ్రౌండ్ కదా, డివోర్స్ తీసుకోవడానికి ఒక గ్రౌండే, అంతేగాని అందులో ప్రాబ్లం అయ్యేది కదా, ఎట్లా డివోర్స్ ఫైల్ అయింది ఇంకేమైతుంది, ఎట్లా నడుస్తుంది కదా అని ఇట్లా తెలివిగా మాట్లాడతారు అనమాట. ఇక్కడ ఇచ్చే ఆన్సర్ ఏంటంటే,
మీరు పెళ్లి చేసుకుంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏది కూడా పెళ్లికి వర్తింపు ఉండదు, చట్టరీత్యా ఎలాంటి వాల్యూ అనేది ఉండదు. సపోజ్ మీరు ఒకవేళ యూఎస్కో ట్రావెల్ చేసుకోవాలనుకుంటారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే కూడా ఆ రిజిస్ట్రేషన్ చెల్లుబాటే కాదు. ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్లో ఉన్నారు, ఇంకా ఫస్ట్ మ్యారేజ్ డిజాల్వ్ అవ్వలేదు. ఫస్ట్ మ్యారేజ్ డిజాల్వ్ కాకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే సెకండ్ మ్యారేజ్ అసలు వాయిడ్ మ్యారేజ్ అది. ఇట్ హ్యాస్ నో లీగాలిటీ, టెక్నికలీ నో లీగల్, నో ఇట్స్ నాట్ లీగల్ ఎట్ ఆల్. సో మీ అది పెళ్ళే కాదన్నట్టు కదా, మరి పెళ్లి చేసుకునే లాభం? ఇక అన్నిటికీ తెగించేసి పెళ్లి చేసుకున్న వాళ్ళ గురించి నేను చెప్పలేను వాళ్ళ గురించి. బట్ దెన్ ఏంటంటే అలా పెళ్లి చేసుకోవడం తప్పు, చట్టరీత్యా నేరం. ఓకే. ఈ కేసులో ఏంటంటే ఈ అప్పీల్ టైంలో ఆ అబ్బాయి వెళ్ళి పెళ్లి చేసుకోవడం వల్ల 3 నెలలు జైల్లో కూర్చోాల్సి వచ్చింది. సో ఎవరైనా సరే డివోర్స్ కేసు ఫైల్ అయ్యి కేసులు నడుస్తున్నప్పుడు పెళ్లి చేసుకుంటే మీకు కూడా జైలు శిక్ష పడే అవకాశం అనేది 100% ఉంది. ఓకే. ఎందుకంటే కోర్టుకి అగేన్స్ట్కి వెళ్ళలేము, మనం చట్టానికి అగేన్స్ట్కి వెళ్ళామంటే చట్టం మనం ప్రొటెక్ట్ చేయదు. సో మీరు ఇంకెళ్ళి జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఓకే.